వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. మేము సైతం అంటూ ఉద్యోగులు విరాళం 120 కోట్లు. ఉద్యోగ పెన్షన్లకు ఒక్కరోజు బేసిక్ పే నుండి ఎంత కట్ అవుతుందో చిటికలో తెలుసుకోండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల విరాళం 120 కోట్ల రూపాయలు. ఒకరోజు జీతం ప్రకటించిన ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జిఓ నేతలు, ఏపీ సచివాలయ సంఘం కూడా వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం. వరద బాధితులకు ఉద్యోగులు 120 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సెప్టెంబర్ నెల జీతం నుంచి ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జిఓ ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు ఒకరోజు బేసిక్ పే సుమారు 120 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు కేవి శివారెడ్డి, సెక్రటరీ జనరల్ హృదయరాజు, ఏపీ యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఏపీ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ విద్యాసాగరు, ఏపీ ఎన్జిఓ సంఘం నాయకుడు జగదీశు, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రభుదాస్, గ్రామ సచివాలయం సంఘం అధ్యక్షుడు జానీ భాష మొదలగు వారైతే సీఎంను కలిసి అంగీకార పత్రాన్ని తెలియజేశారు. అదేవిధంగా తమ మూల వేతనాన్ని సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్కు అందజేశారు. ఈ విధంగా పెద్ద ఎత్తున విరాళాలు అందించిన దాతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఇక భారత్ బయోటెక్ సంస్థ అధినేత కూడా అయితే ₹1 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి వన్ డే బేసిక్ పే నుండి ఎంత కట్ అవుతుందో చూద్దాం. ఉదాహరణకి 20,000 బేసిక్ పే ఉండేటువంటి ఉద్యోగ పెన్షనర్లకు తమ యొక్క సెప్టెంబర్ నెల జీతం నుంచి ₹667 కట్ అవుతుంది. అదేవిధంగా 20,600 బేసిక్ పే ఉన్నటువంటి వారికి ₹687 కట్ అవుతుంది. ఇక మిగతా వారి యొక్క బేసిక్ పేలు కనుక ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూడవచ్చు మిత్రులారా.